ఆదికాండము 8వ అధ్యాయము. జలప్రళయం అంతం. దేవుడు నోవహును అతనితో పాటు ఓడలో ఉన్న ప్రతి జంతువును పశువును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడం వల్ల నీళ్లు తగ్గుముఖం పట్టాయి. అగాధ జలాల ఊటలు ఆకాశపు కిటికీలు మూసుకున్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది. అప్పుడు నీళ్లు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. 150 రోజుల తర్వాత నీళ్లు తగ్గిపోయాయి. 7వ నెల 17వ రోజున అరారాతు కొండల మీద ఓడ నిలిచింది. 10వ నెల వరకూ నీళ్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 10వ నెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి. 40 రోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి ఒక బొంతకాకిని బయటికి పోనిచ్చాడు. అది బయటికి వెళ్ళి భూమి మీద నుంచి నీళ్లు ఇంకిపోయే వరకూ ఇటూ అటూ తిరుగుతూ ఉంది. నీళ్లు నేల మీద నుంచి తగ్గాయో లేదో చూడడానికి అతడు తన దగ్గర నుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు. భూమి అంతటా నీళ్లు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరో 7 రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలో నుంచి బయటకు పంపాడు. సాయంకాలానికి అది అతని దగ్గరికి తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్లు నేల మీద ఇంకిపోయాయని నోవహు గ్రహించాడు. అతడు మరో 7 రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరకు తిరిగి రాలేదు. 601 సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్లు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది. 2వ నెల 27వ రోజున భూమి పొడిగా అయిపోయింది. అప్పుడు దేవుడు నోవహుతో, నువ్వు నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి. పక్షులను, పశువులను, భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవిని, నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకుని బయటకు రావాలి. అవి భూమి మీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి అని చెప్పాడు. కాబట్టి నోవహు, అతనితో పాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు బయటకు వచ్చారు. ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమి మీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలో నుంచి బయటకు వచ్చాయి. నోవహు యెహోవాకు బలి అర్పించడం. అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు. యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గు చూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురి చేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్న వాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను. భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటే కాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలు రాత్రి ఉండక మానవు అని తన హృదయంలో అనుకున్నాడు.